Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం సాధారణ విద్యార్థులు కూడా 10th మ్యాథ్స్లో 90+ మార్క్స్ అయితే సాధించవచ్చు. దానికోసం టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి ఈ వీడియోలో చూడబోతున్నాం. ఖచ్చితంగా 90+ మార్క్స్ వస్తాయి యావరేజ్ స్టూడెంట్కి కూడా. అంటే మీకు మ్యాథ్స్లో 30-40 మార్క్సే రావటం కష్టం అనుకున్న విద్యార్థులు కూడా 90+ మార్క్స్ కూడా చాలా ఈజీ. దానికోసం చాలా ఈజీ ట్రిక్స్, ఏ మెటీరియల్స్ చదవాలి, ఎట్లా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, క్లాస్లోకి వెళ్దాం పదండి. సో ఇప్పుడు క్లాస్లోనికి వచ్చినట్లయితే మనకి 10th మ్యాథ్స్లో 90+ మార్క్స్ సాధ్యమా అంటే ఎస్ సాధ్యము. దానికోసం మీ దగ్గర ఉండవలసింది ఒకటి మోడల్ పేపర్, ఎండి పేపర్. మోడల్ పేపర్ అంటే గవర్నమెంట్ వారు రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ ఉంది కదమ్మా, అది మన దగ్గర ఉండాలి. 99% మోడల్ పేపర్ బ్లూ ప్రింట్ ప్రకారమే పేపర్ ఇస్తాడు. అంటే అందులో చేంజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది, 100% రాదు, అందుకే 99% అని చెప్పాను. ఆ పేపర్తో పాటు మరి ఆ పేపర్ ఎట్లా డీటెయిల్డ్గా మీకు పేపర్లో ఉన్నటువంటి 33 క్వశ్చన్స్ కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఆ 33 క్వశ్చన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఏవి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 33rd క్వశ్చన్ ఉంది. ఈ 33rd క్వశ్చన్లో ఏ క్వశ్చన్ రావచ్చు, అలాగే ఇందులో ఏ బి ఉంటాయి, ఏలో ఏం రావచ్చు, బిలో ఏం రావచ్చు, అలాగే 32లో ఏ క్వశ్చన్ రావచ్చు అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి మోడల్ పేపర్ మీ దగ్గర ఉండాలి. మరి ఆ మోడల్ పేపర్కి రిలేటివ్గా మనకి మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఫుల్ మెటీరియల్ అండ్ ఫైనల్ టచ్ 1 and 2 మెటీరియల్స్ ఉన్నాయి. మరి ఇందులో నేను క్వశ్చన్ చెప్తాను, దానికి రిలేటివ్గా క్వశ్చన్స్ అందులో చూసుకోవాలి, మీరు మెటీరియల్లో చూసుకోవాలి. లేదు సార్ మా నోట్స్లో ఉన్నాయి చూసుకుంటామంటే ఓకే చూసుకోండి, బట్ ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్లో, బట్ మన మెటీరియల్లో వాటికి తగ్గట్టుగా ఇంకా మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ మోడల్ క్వశ్చన్స్ మన టెక్స్ట్ బుక్లో ఉండవు, మన మెటీరియల్లో ఉంటాయి. మెటీరియల్ తీసుకున్నా తీసుకోకపోయినా క్లాసులో నేను చెప్పినట్టుగానే మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా 90+ మార్క్స్ వస్తాయి. మన మెటీరియల్స్ కూడా డీటెయిల్డ్గా అంటే ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్, టెస్ట్ సిరీస్ ఇవన్నీ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి చెప్తాను వినండి. హాయ్ గైస్, ఇప్పుడు మనం హెచ్ఆర్ పబ్లికేషన్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి 10th క్లాస్కి సంబంధించి 100/100 మెటీరియల్స్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి 75/75 మెటీరియల్స్ ఉన్నాయమ్మా. ఇందులో మనకి 10th క్లాస్ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్ అండ్ పాస్ మెటీరియల్. మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. విత్ సొల్యూషన్స్, వితౌట్ సొల్యూషన్స్, లేదా రెండు కావాలంటే ఏ విధంగా అనేది. సో ఇందులో ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, మరి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మోడల్ పేపర్ని బేస్ చేసుకొని పిన్ పాయింటెడ్గా నేను ప్రతి క్వశ్చన్ ఏ క్వశ్చన్ చదవాలనేది క్లియర్ కట్గా చెప్తాను, ఒకసారి చూడండి. సో డియర్ స్టూడెంట్స్, మనం ఆల్రెడీ సాధారణ విద్యార్థులకు కూడా 90+ సాధ్యమే అని చెప్పేసి ఒక పార్ట్ అయితే చేసాం. అందులో వీడియో లెంత్ ఎక్కువ అయిన కారణంగా సెకండ్ పార్ట్ అనేది చెప్పబోతున్నాను అని చెప్పాను. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ అయితే చెప్పబోతున్నాను. అది కూడా చాలా మంది చూసారు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అమ్మా. ఇంకా ఆ వీడియోని చూసిన చాలామంది అయితే లైక్ చేయలేదు. లైక్ చేయడం వల్ల మీకు పోయేది ఏమీ లేదు, ఓకేనా? మీకు పోయేది ఏమీ లేదు. నేను చాలా ఎఫర్ట్ పెట్టి వీడియో చేస్తున్నాను కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేశారనుకోండి, వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఎక్కువ మందికి. అందుకే అంతే, ఇంకా అంతకు మించి నాకు కావాల్సింది ఏమీ లేదు. సో నాకు యాక్చువల్గా షెడ్యూల్ చాలా టైట్ అయినప్పటికీ 10th క్లాస్ విద్యార్థులు, మన ఛానల్ని నమ్ముకున్న విద్యార్థులు మంచి ఫలితాన్ని పొందాలనే ఉద్దేశంతో టైం స్పెండ్ చేసి చెప్తున్నాను. కాబట్టి నా ఎఫెక్ట్కి మీరు జస్ట్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అమ్మ. ఇందులో ఇప్పుడు మనం 2 మార్క్స్ 1 మార్క్స్ చూద్దాము. అదేవిధంగా ఒక 10 క్వశ్చన్స్ అనేది మీకు 50+ మార్క్స్ వచ్చేటట్టు చెప్తానని చెప్పాను కదా, అది కూడా చెప్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వెంటనే వీడియోని అయితే లైక్ చేసేయండి. ముందుగా లైక్ చేసేసి స్టార్ట్ చేద్దాం వీడియోని. చూడండి క్వశ్చన్ నెంబర్ 20 అమ్మ. సో క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేటప్పటికి క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్. ఈ క్వశ్చన్ మనకి సర్కిల్స్ నుండి అమ్మ. క్వశ్చన్ నెంబర్ 20 అని పెట్టే సర్కిల్స్ అని పెట్టుకోండి. మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ని బేస్ చేసుకొని ఇస్తాడు. సో ఇక్కడ మనకి కండిషన్ ఏమిటి అంటే, ఇట్లా ఒక సర్కిల్ ఉండి ఇలా ట్యాంజెంట్స్ ఉంటాయి. అప్పుడు ఇక్కడ d² ఇగోండి, ఇది ఈ లెంత్ d,
ఇది రేడియస్ ఆర్, ఇది T1 ట్యాంజెంట్, ఇది హైపోటెనస్ కాబట్టి d² = r1² + t² అనమ్మా. ఇప్పుడు దీని నుండి tan² మనకి tan θ లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ కావాలంటే దీన్ని పంపించండి. d² - r² = t². ఈ విధంగా మీకు d² అడగొచ్చు, r² అడగొచ్చు, ఇదే క్వశ్చన్ మీద బేస్ చేసుకొని. కాబట్టి ఈ మోడల్లో ఉన్నటువంటి మనకి సర్కిల్స్కి సంబంధించి 2 మార్క్స్లో మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. సేమ్ మోడల్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. ప్రీవియస్ ఇయర్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ మోడల్లో ఉన్న ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. అక్కడ ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే మీకు ఉంది. ఆ తరువాత 19th క్వశ్చన్ అమ్మ ఏమన్నాడు, డయాగ్రామ్. సో 19th క్వశ్చన్ డయాగ్రామ్ అనేది మనకి ఎందులో వస్తుంది, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ నుండి మనకి క్వశ్చన్ రావడం జరుగుతుంది. నైన్త్ టాపిక్లో మనకి డయాగ్రామ్ అనేది ఇవ్వటం జరుగుతుందమ్మా. ఇది కూడా 100కి 100% డయాగ్రామ్. హాయ్ గైస్, మనకి APRJC పాలిసెట్ TSRJC కోసం ఆన్లైన్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ డీటెయిల్స్ అనేది ఒక వీడియో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఆ వీడియోని చూడండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. చాలా తక్కువ సమయం ఉంది, అతి సులభంగా వీడియో క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఈజీగా ఉంటుందమ్మా. జస్ట్ ఇలాగ పెట్టాడు, ఇంకేం లేదమ్మా. ఇందులో ఏంటి ఇక్కడ ఇచ్చాడనేది రాయాలి. మనం క్లియర్ కట్గా ఇక్కడ చూసినట్లయితే ఏ బాయ్ అబ్జర్వ్డ్ ద టాప్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ పోల్ అన్నాడు. ఏం లేదమ్మా, ఇక్కడ ఒక గీత గీసుకుంటారు, అదే ల్యాండ్ మనకి ఎర్త్. అలాగే ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకుంటారు, అదే ఒక పోలు. ఆ బాబు ఎక్కడ ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ నుండి అబ్జర్వ్ చేస్తున్నాడు ఆఫ్ యాంగిల్ 60 degrees. ఇలా రాసాడు 60 degrees. ఓకేనా. వెన్ ద అబ్జర్వేషన్ పాయింట్ ఈజ్ 8 meters away ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద పోల్ నుండి అబ్జర్వేషన్ యొక్క పాయింట్ 8 metersలో ఉంది. అంటే ఇటువంటి పాయింట్ అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ ఇదేమో ఫుట్ ఆఫ్ ద పోల్ కాబట్టి ఇది 8 meters ఇలా రాయాలి. లేదు ఒక్కొక్కసారి ఈ అబ్జర్వరే దీని నుండి 8 meters డిస్టెన్స్లో ఉన్నాడు అంటాడు. ఫుట్ ఆఫ్ ద అబ్జర్వర్ అవే ఫ్రమ్ 8 meters డిస్టెన్స్ అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టాప్ అన్నాడు అనుకుంటే ఇక్కడ 8 meters రాయాలి. లేదా ద డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ అబ్జర్వేషన్ పాయింట్ అంటాడు ఎక్కడ రాయాలి. అది జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే చాలు. దీనికి రిలేటివ్గా మనం టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ ఇచ్చాం ప్రాక్టీస్కి, డయాగ్రామ్స్ ప్రాక్టీస్కి. ఖచ్చితంగా అవి మీరు చేస్తే అన్ని ప్రాక్టీస్ అయిపోయినట్లే ఉంటుంది. 5 మోడల్ పేపర్స్లో 5 క్వశ్చన్స్ ఇచ్చాము. స్లిప్ టెస్ట్లో 1, రివిజన్ టెస్ట్లో 1, డివిజనల్ టెస్ట్లో 1, 8 క్వశ్చన్స్ అనేది డయాగ్రామ్స్కి సంబంధించి ప్రాక్టీస్కి ఇచ్చాము. జస్ట్ డయాగ్రామ్ వేస్తే చాలమ్మా. ఇది కూడా 99% క్వశ్చన్ వచ్చి తీరుతుంది. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 18 అయితే ఇది ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎక్స్ప్రెస్ ద రేషియోస్ ఇన్ కాస్ ఏ tan ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ అన్నాడు. మ్యాక్సిమం ఎక్కువ ఇంపార్టెంట్ అమ్మా. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అంటాడు, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ అంటాడు. ఇవి రాయడం చాలా ఇంపార్టెంట్. అలాగే tan θ = 3/5 అయితే ఫైండ్ ద రిమైనింగ్ రేషియోస్ అని చెప్పేసి కూడా అనే ఛాన్స్ అయితే ఉంది. అలాగే tan A + B ఇది ట్రిగ్నోమెట్రీలో 2 మార్క్స్కి చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను. మన మెటీరియల్లో ఉన్నాయి. ముందు ఫైనల్ టచ్ 2 చూడండి, చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది అందులో, అందుకే అది ముందు చూడండి. ఆ తర్వాత ఫుల్ మెటీరియల్లో చూడండి. కానీ ఎక్కువగా రేషియోస్ కొనుక్కోవడము ఇన్ టర్మ్స్ ఆఫ్ అదొకటి, tan θ = 3/5 ఈ 2 మీద బాగా అయితే కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 17 ఫైండ్ ద కోఆర్డినేట్స్ మిడ్ పాయింట్. ఇక్కడ మీరు ఈ టాపిక్లో మీరు క్వశ్చన్ నెంబర్ 17 వేసి కోఆర్డినేట్ జామెట్రీ వేసి ఏం చేయాలంటే మిడ్ పాయింట్ ఒకటి, డిస్టెన్స్ ఒకటి, సెంట్రాయిడ్ ఒకటి, ఈ 3 నేర్చుకుంటే చాలు. సెంట్రాయిడ్ కూడా మనకి సిలబస్లో తీసేసినట్లున్నాడు. నో ప్రాబ్లం. సెంట్రాయిడ్ x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 చాలా ఈజీ ఫార్ములా. మెయిన్ ఈ 2 అయితే నేర్చుకోండి. ఇండైరెక్ట్గా కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఇలా డైరెక్ట్గా అడగకుండా 2 పాయింట్స్ ఇచ్చేసి ఇండైరెక్ట్గా కూడా అడుగు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఇస్తాడు, ఇక్కడ సెంటర్ ఇచ్చాడు, ఇక్కడ ఏ ఇచ్చాడు, ఈ 2 ఇచ్చేసి బిని కొనుక్కోమన్నాడు. అప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ అవుద్ది మనకి. ఓ అనేది మిడ్ పాయింట్. ఈ విధంగా ఇండైరెక్ట్గా కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మిడ్ పాయింట్ డిస్టెన్స్కి సంబంధించి సేమ్ క్వశ్చన్స్ మన మెటీరియల్లో చాలా ప్రాక్టీస్కి ఇచ్చాను. ముందు ఫైనల్ టచ్ 2 చెప్తాను, ముందు ఫైనల్ టచ్ 2 చెయ్యండి.
తర్వాత ఫైనల్ టచ్, తర్వాత ఫుల్ మెటీరియల్ అదే మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే చెయ్యండి. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 16 సిమిలర్ ట్రయాంగిల్స్, సిమిలర్ ఫిగర్స్కి ఎగ్జాంపుల్, నాన్ సిమిలర్ ఫిగర్స్కి ఎగ్జాంపుల్తో పాటు మన ఫైనల్ టచ్ 2లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అంటే ట్రయాంగిల్స్కి సంబంధించి 6th టాపిక్. ఈ టాపిక్లో ఫైనల్ టచ్ 2లో ఏ క్వశ్చన్స్ అయితే నేను 2 మార్క్స్కి ఇచ్చానో అవి చూడండి. అలాగే మీరు 4 మార్క్స్కి ఇచ్చిన కూడా ఎందులో చూస్తారు, ఫైనల్ టచ్లో చూడండి. అలాగే మన ఫుల్ మెటీరియల్లో 2 మార్క్స్ కూడా క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 15 అమ్మ. 15th అనేది 4th టాపిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. మ్యాక్సిమం 99% ఇది కూడా వస్తుంది క్వశ్చన్. అంటే ఇక్కడ ఏమడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ నాట్ అంటాడు. సో 2 మార్క్స్ కూడా మనకి 15th క్వశ్చన్ ఒకటి, 19th క్వశ్చన్ ఒకటి మనకి గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్ క్రింద లిస్ట్లో మనం రాసుకోవచ్చు 2 మార్క్ క్వశ్చన్స్. ఓకేనమ్మా. ఇప్పుడు నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ 14th క్వశ్చన్ చూద్దాము. 14th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూ సమ్ అండ్ ప్రొడక్ట్. ఇది కూడా 90% క్వశ్చన్ అమ్మ. ఇక్కడ ఎందుకంటే మీకు చాలా తక్కువ ఉంది పాలినామియల్ కాన్సెప్ట్. సమ్ అండ్ ప్రొడక్ట్ అని ఇచ్చేస్తాడు, కొనుక్కోమంటాడు, లేదా జీరోస్ కొనుక్కోమని కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది. జీరోస్ 1 మార్క్లో ఇస్తే ఇక్కడ ఇదే మ్యాక్సిమం ఇదే కొనుక్కోమంటాడు. లేదా వీటికి రిలేటివ్గా కొన్ని క్వశ్చన్స్ మన మెటీరియల్లో ఫుల్ మెటీరియల్లో చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫైనల్ టచ్ 2లో కూడా మరీ తక్కువ ఉంటాయి. అవి అయితే ప్రాక్టీస్ చేయండి. పాలినామియల్ టాపిక్ అయితే విడిచిపెట్టొద్దు. చాలా తక్కువ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే చాలా ఈజీ క్వశ్చన్స్. కాబట్టి మన ఫుల్ మెటీరియల్లో ఇందులోనివన్నీ చేయండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 13th ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ విత్ ద రేడియస్. ఇది మీకు 10th టాపిక్ వచ్చేసి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. అందులో మనకి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, కాకపోతే చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు సింపుల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేయండి. అంటే డైరెక్ట్గా లాటరల్ సర్ఫేస్ ఏరియా కానీ, లాటరల్ సర్ఫేస్ ఏరియా కొనుక్కోవడం కానీ, టోటల్ సర్ఫేస్ ఏరియా కొనుక్కోవడం కానీ, వాల్యూమ్ కొనుక్కోవడం కానీ, అవి కూడా ఏంటంటే అమ్మ సింపుల్. సిలిండర్ కానీ, కోన్ కానీ, స్పియర్ కానీ, ఈ మూడింటికి సంబంధించిన క్వశ్చన్స్ ఫార్ములాలు నేర్చుకొని అవి చేయండి. ఫైనల్ టచ్లో 2లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, అవి చేయండి బాగా. తర్వాత ఫుల్ మెటీరియల్లో ఇవి ఎక్కువ లెందీగా ఇన్ని క్వశ్చన్స్ అయితే 2 మార్క్స్ అవసరం లేదు, డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నమ్మ. మీరు ఈ 3 ఫార్ములాస్ నేర్చుకోండి అంతే. సిలిండర్కి, కోన్కి, దీనికి సంబంధించి 3 ఫార్ములాస్, 3 3 9 ఫార్ములాస్ నేర్చేసుకోండి. దానిపైన ఏ క్వశ్చన్ ఇచ్చినా డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసేసి రాసాడు. మేము ఫార్ములా 1 మార్కు, మీరు సాల్వ్ చేసినందుకు 1 మార్కు, కాబట్టి అది రాయండి. ఇప్పుడు మనం 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దామమ్మ. 1 మార్క్ క్వశ్చన్స్లో ఫైండ్ ద రూట్స్ అన్నాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5th టాపిక్ నుండి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 4th టాపిక్ నుండి మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుందమ్మా. సో మీరు ఏం చేస్తారు అంటే మ్యాక్సిమం రూట్స్ కొనుక్కోవడం, ఇలా డైరెక్ట్గా ఒప్పున క్వాడ్రాటిక్ ఏం కొనేస్తాడు, రూట్స్ కొనుక్కోవడం నేర్చుకోండి. ఆల్రెడీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూస్తే మీకు ఆల్రెడీ 2 మార్క్స్లో కూడా చెప్పాను. కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అని కానీ, అంటే 4 cot A ఈజ్ ఈక్వల్ 3 అంటే దాని అర్థం ఏంటి, 4 నాట్ తీసుకెళ్తే 3/4 ఈ మోడల్లో కానీ ఇస్తాడు. రిమైనింగ్ tan A కానీ sin A కానీ కొనుక్కోమన్నాడు. మ్యాక్సిమం ఆ మోడల్లో వచ్చే క్వశ్చన్స్ అయితే మనకి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 10 జీరోస్ కొనుక్కోవడం అమ్మ. AX + B మీకు చెప్పాను ముందే. మ్యాక్సిమం ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కాబట్టి. సింపుల్ ఇలాగ ఒక్కోసారి ఎలా ఇస్తాడు, 2x - 4 ఈ పాలినామియల్ జీరోస్ కొనుక్కోమంటాడు. సింపుల్గా ఈజ్ ఈక్వల్ 0కి ఈక్వల్ చేసేయండి. 2x = -4 అది వెళ్తే 4, x = 4/2, 2 2s are. సో x = ఎంత అమ్మా 2, ఇదే 0. అలాగే దీనికైతే ఏమిటవుద్ది, +b అది వెళ్తే -b అవుద్ది. ఏ మల్టిప్లై చేసిన దానికి డివిజన్ -b/a. ఈ విధంగా జీరోస్ కొనుక్కోవడం కూడా ఈ టాపిక్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 9 అమ్మ. ఈ 9 కూడా 99.9% క్వశ్చన్. P of E plus P of E dash ఈజ్ ఈక్వల్ టు 1. ఈ టాపిక్కి సంబంధించి ఈ ఫార్ములా మీరు నేర్చుకోండి. P of E ప్లస్ P of E డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అనేది మనకి ఇస్తాడు. మనము 9th క్వశ్చన్ కూడా 100% అని చెప్పేసి అనుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఒకవేళ ఎప్పుడైనా మిస్ అయితే వాటికి రిలేటివ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్, అంటే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన క్వశ్చన్ కానీ, లేదా కాయిన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ కోసం ఇచ్చాము. ఫైనల్ టచ్ 2 ముందు చూడండి, తర్వాత ఫైనల్ టచ్ 1 అయితే మీరు ఈజీగా చూడండి. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 8 ఇది కూడా 100% క్వశ్చన్. ఇది సిలిండర్ విత్ హైట్ సెంటీమీటర్స్ అండ్ బేస్ రేడియస్ ఆర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో డయాగ్రామ్ డ్రా చేయడమేనమ్మా. ఇక్కడ ఏమన్నాడు చెప్పండి, డ్రా ఎ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ఏ సిలిండర్ యొక్క డయాగ్రామ్ డ్రా చేయమన్నాడు. హైట్ h అన్నాడు, అలాగే బేస్ రేడియస్ r అన్నాడు. ఎంత సింపుల్ చూడండి అమ్మా. ఇలాగా ఇగోండి ఇది ఒక సిలిండరు ఇలా డ్రా చేస్తాము. ఇగోండి హైట్ h, అలాగే బేస్ రేడియస్ అన్నాడు కాబట్టి ఇది r అయిపోయింది.
ఇట్లా మీకు టెస్ట్ సిరీస్లో చూసుకోండి, ఒక క్వశ్చన్ కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే ఈ క్వశ్చన్ పేపర్ చాలా ఈజీ. అంటే మీరు ఫుల్ మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేసిన అవసరం లేదు, అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేసిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ పేపర్ పెట్టుకోండి, ఈ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ ఏంటి ఎక్కడున్నాయో నేను చెప్తున్నాను కాబట్టి క్వశ్చన్ నెంబర్ వేసి రాసుకోండి. సో 8th క్వశ్చన్ అన్నాము, 8th క్వశ్చన్ అనగానే మీరు ఏం చేయాలి, 10th టాపిక్ డయాగ్రామ్ అని చెప్పేసి వేసేయండి. ఇప్పుడు మన టెస్ట్ సిరీస్లో 5 మోడల్ పేపర్స్లో 5 క్వశ్చన్స్, స్లిప్ టెస్ట్లో 1, రివిజన్ టెస్ట్లో 1, డివిజనల్ టెస్ట్లో 1, ఓవరాల్గా 8 క్వశ్చన్స్ ఈ డయాగ్రామ్స్కి సంబంధించినటువంటి ఇచ్చాను. అవి ప్రాక్టీస్ చేయండి. ఆల్మోస్ట్ అవి ప్రాక్టీస్ చేసేటప్పుడు మరి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ అనేది మీరు చెయ్యగలరు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అమ్మ మెటీరియల్స్. అందుకే టెస్ట్ సిరీస్తో కూడా కలిపి ఎందుకు తీసుకోమంటున్నా అంటే ఈ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి. కాబట్టి ప్రతి ఒక్కరూ టెస్ట్ సిరీస్తో పాటు తీసుకోవడానికి ట్రై చేయండి. సార్ అంటే మీరు తక్కువ సమయంలో చదవలేమని మీరు ఫీల్ అవ్వచ్చు, బట్ చదవగలరు. అవి మొత్తం మీరు చదవనవసరం లేదు, కానీ అందులో కొన్ని మీకు అవసరము. అవి ఏంటి అనేది ఇక్కడ నేను డీటెయిల్గా చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని చదవండి. నెక్స్ట్ 7th క్వశ్చన్, హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్? హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్? ఇక్కడ మ్యాక్సిమం హౌ మెనీ టాంజెంట్స్ అనే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, బట్ ఇండైరెక్ట్గా ఇక్కడ మీకు ఇది ఒక్కటే నేర్చుకొని వెళ్ళిపోతే ఎన్ని టాంజెంట్స్ అంటే ఇన్ఫైనైట్, అట్లా అవ్వదు. ఇక్కడ ఒకసారి హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్ అని సింపుల్గా అడిగిస్తే ఇలా, కానీ హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్, లేదా ఇన్సైడ్ ద సర్కిల్, లేదా అవుట్ సైడ్ ద సర్కిల్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోండి, అవుట్ సైడ్ ద సర్కిల్ ఇక్కడ నుండి ఎన్ని టాంజెంట్స్ అంటే 2 టాంజెంట్ డ్రా చేయగలం. చూసారా, దీనికి ఆన్సర్ 2. అలా కాకుండా ఆన్ ద సర్కిల్ అని అనుకోండి, ఓన్లీ 1 టాంజెంట్, లేదా ఇన్సైడ్ ద టాంజెంట్ అన్నాడు అనుకోండి, 0 సర్కిల్. చూసారా, ఎటువంటి కండిషన్ ఇవ్వకపోతే ఇన్ఫైనైట్ అమ్మ, అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇన్ఫైనైట్. ఒకవేళ అవుట్ సైడ్ ద సర్కిల్ అంటే 2 టాంజెంట్స్, ఇన్సైడ్ ద సర్కిల్ అంటే నో టాంజెంట్స్, ఆన్ ద సర్కిల్ అంటే 1 టాంజెంట్. కాబట్టి క్వశ్చన్ ఇక్కడ ఇదే ఇవ్వాలని రూల్ లేదు. ఆన్ సైడ్ అవుట్ సైడ్ అవి అని కూడా అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. లేదా మ్యాచింగ్లో ఇచ్చేస్తారు, మ్యాచింగ్ టైప్లో కూడా మనకి ప్రాక్టీస్ కోసం చాలా క్వశ్చన్స్ ఇచ్చాను, అవి కూడా మీరు క్లియర్ కట్గా అయితే అక్కడ చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఏ పర్సన్ 20, ఇక్కడ హైట్ కొనుక్కోమన్నాడు. ఇదే మనకు వచ్చేసి 9th టాపిక్, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. ఆల్రెడీ 2 మార్క్స్లో డయాగ్రామ్ ఇస్తున్నాడు, అవి మీరు ప్రాక్టీస్ చేయమన్నాను. క్వశ్చన్ నెంబర్ గుర్తుందమ్మా, క్వశ్చన్ నెంబర్ 19th క్వశ్చన్లో డయాగ్రామ్ ఇచ్చాడు. 19thలో మనకు డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ హైట్ కూడా కొనుక్కోమన్నాడు, అది కూడా చాలా ఈజీగా ఇస్తాడు, నో ప్రాబ్లం. అందుకోసం ఇటువంటి క్వశ్చన్స్ మీకు రావాలంటే జస్ట్ మన టెస్ట్ పేపర్లో ఉన్న 5 టెస్ట్ పేపర్స్లో ఉన్న 5 క్వశ్చన్స్, స్లిప్ టెస్ట్లో ఉన్నది 1, రివిజన్ టెస్ట్లో ఉన్నది 1, డివిజనల్ టెస్ట్లో ఉన్నది 1, 8 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలిగితే ఏది ఇచ్చినా మీరు చేయగలరు. చాలా 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 ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్వశ్చన్ తీసుకోండి, ఏ పర్సన్ స్టాండింగ్ 20 meters అవే ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద బిల్డింగ్ అన్నాడు. సింపుల్గా ఒక లైను, ఇది ఒక బిల్డింగు, ఇక్కడ 20 metersలో ఉన్నాడు, అయిపోయింది. ఆ తర్వాత దట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ 45 degrees. సో 45 degrees అంటే ఇలా 45, ఇది అయిపోయింది. హైట్ ఆఫ్ ద బిల్డింగ్, ఈ హైట్ కొనుక్కోమన్నాడు. వెరీ సింపుల్. మనకి ఏంటంటే ఉన్నాయి ఇక్కడ, ఆపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఉంది, యాంగిల్ ఉంది. ఆపోజిట్కి అడ్జసెంట్కి tan కాబట్టి tan 45 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అంటే ఇది మనకు తెలియదు కాబట్టి హెచ్, అడ్జసెంట్ అంటే 20, అయిపోయింది. దీని వాల్యూ 1 ఈజ్ ఈక్వల్ టు h/20. సో హెచ్ కావాలి కాబట్టి 20ని పంపించేస్తే h ఈజ్ ఈక్వల్ 20, అయిపోయింది, హైట్ 20. ఈ విధంగా సింపుల్ క్వశ్చన్స్ ఇస్తాడు. మరి మీరు అక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలి, సైనా, కాసా, ట్యానా, ఈ మూడింట్లో ఏది యూజ్ చేయాలి. ఇది మన ఆన్లైన్ క్లాసెస్లో చాలా డీటెయిల్డ్గా అయితే చెప్పడం జరిగింది. ఏపీఆర్జేసీ పాలీసెట్ కోచింగ్కి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి, అందులో ఇంట్రడక్షన్ క్లాసులు ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్పాను. ఇప్పుడే మీరు తీసుకుంటే మీకు ఏపీఆర్జేసీ పాలీసెట్కి ఉపయోగపడుతుంది, అలాగే పబ్లిక్ కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మీకు 5th క్వశ్చన్ అమ్మ. సో స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఈ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఒకటి పక్కాగా వస్తుంది. స్టేట్మెంట్ 1, 2 అని కానీ అనవచ్చు, స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి అని కూడా ఇవ్వచ్చు. ఈ స్టేట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ ప్రతి టాపిక్లోనే నేను ఇచ్చాను. సో ఓన్లీ ఈ టాపిక్లోనే ఇవి ప్రాక్టీస్ చేయడం కాదు, ప్రతి టాపిక్లోనే ప్రాక్టీస్ చేయండి. ఫైనల్ టచ్ 2లో ముందు ప్రాక్టీస్ చేయండి, తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మన ఫైనల్ టచ్లో ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఫుల్ మెటీరియల్లో చేయండి. ఇంకా మీకు కావాలి అనుకున్నట్లయితే టెస్ట్ సిరీస్లో స్లిప్ టెస్ట్లో ఉంటుంది, రివిజన్ టెస్ట్లో ఉంటుంది, డివిజనల్ టెస్ట్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ 5 మోడల్ పేపర్స్లో కూడా, అందులోనే టెస్ట్ సిరీస్లో 5 మోడల్ పేపర్స్లో కూడా ఇటువంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇదైతే ట్రయాంగిల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆ తర్వాత
మీకు ఈ టైప్లో కూడా మ్యాచింగ్ టైప్లో కూడా క్వశ్చన్ వస్తుంది. మ్యాచింగ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా సేమ్ మోడల్ క్వశ్చన్స్ కూడా మీకు ఫైనల్ టచ్ 2లో ముందు ఇచ్చాను, ఫైనల్ టచ్ 2లో తక్కువ ఉంటాయి చూడండి. తర్వాత ఫుల్ మెటీరియల్, ఇంకా మీకు టైం ఉంటే టెస్ట్ సిరీస్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా చూసుకుంటే చాలా ఈజీ మ్యాచింగ్. A2 A3 A4 ఇచ్చాడు, AN ఇచ్చాడమ్మా. A2 అంటే N+లో 2 వేయాలి, A3 అంటే N+లో 3 వేయాలి, A4 అంటే 4 వేయాలి. ఆన్సర్స్ వస్తాయి. వాటిని మ్యాచింగ్ చేసేసి ఈ విధంగా ఇందులో ఏది మనకు ఆన్సర్ 1 P 2 R అని ఇచ్చాడు, ఏది ఆన్సర్ అని చెప్పేసి మీరు క్లియర్ కట్గా రాసేస్తే సరిపోయింది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ మ్యాచింగ్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా మరి నేర్చుకోండి, అక్కడ రాసి. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 3, జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. మీరు జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషనే కాకుండా జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఏపీ అని చెప్పేసి ఉంటుంది, లేదా nth టర్మ్ ఆఫ్ ఏపీ, సమ్ ఆఫ్, ఆ ఫార్ములాస్ కూడా నేర్చుకోండి. ఎందుకంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లేదా జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వేరే క్వశ్చన్ ఇచ్చాడు, అది ఇక్కడికి షిఫ్ట్ చేసేసి ఇది ఎక్కడ మ్యాచింగ్ మీకు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగొచ్చు. సో జనరల్ ఫార్మ్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడుగు. కాబట్టి జనరల్ ఫార్మ్ ఏదైతే ఉన్నా అన్నీ నేర్చుకోండి. ఫైనల్ టచ్ 2లో జనరల్ ఫార్ములాస్ ఇచ్చాను, అలాగే ఫైనల్ టచ్లో కూడా ఇచ్చాను. కాబట్టి అవి క్లియర్ కట్గా చూడండి. ఆ తర్వాత మీరు ఎక్కువగా ఇబ్బంది పడింది ఇటువంటి క్వశ్చన్సే, అసర్టేషన్ అండ్ రీజన్. ఈ అసర్టేషన్ అండ్ రీజన్ కూడా సంబంధించి ఇంపార్టెంట్ మోడల్స్ కొన్ని టాపిక్స్లోనే ఇచ్చాను. ఫైనల్ టచ్ 2లో చూసుకోండి. అసర్టేషన్ రీజన్ చాలా చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు మోడల్ పేపర్స్లో కూడా అసర్టేషన్ రీజన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మన ఫుల్ మెటీరియల్ కూడా ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. ఏమన్నా అసర్టేషన్ ఏమన్నాడు ఇక్కడ, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ -3/2 అన్నాడు. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ C/A ఇచ్చాడు. సో సమ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ -B/A ఫార్ములా మనకు తెలుసు, అంటే ఇది తప్పు. మరి ఇక్కడ -B/A ఫార్ములా అప్లై చేస్తే -B అంటే -3 అమ్మ, A అంటే 2 అమ్మ, -3/2 ఇది సరిపోయింది. అంటే మనకి ఇక్కడ ఏంటి వచ్చింది, అసర్టేషన్ ట్రూ రీజన్ ఫాల్స్. అది ఎక్కడ ఉంది, బోత్ అసర్టేషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అన్నాడు, ఇది కాదు. బోత్ ఆర్ ఫాల్స్ అన్నాడు, ఇది కాదు. రెండు ట్రూ అన్నాడు, సో A కాదు, B కాదు. అసర్టేషన్ ఈజ్ ట్రూ, అసర్టేషన్ ఈజ్ ఫాల్స్ అన్నాడు, కాబట్టి ఇది కాదు. అసర్టేషన్ ఈజ్ ట్రూ అన్నాడు, కాబట్టి ఇది C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా చూడాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30. లేదా ఇక్కడే మీకు LCM అండ్ HCF అడగొచ్చు, లేదా కాంపోజిట్ నెంబర్ అవుతుందా అవదా అని కూడా అడగొచ్చు. ఈ 3 కాన్సెప్ట్స్ ఇక్కడ మీరు నేర్చుకోండి. క్వశ్చన్ నెంబర్ 1 కింద ఈ 3 టాపిక్స్ రాసుకోండి. LCM HCF వస్తే మీకు ఇది కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఎంటైర్ వీడియో చాలా డీటెయిల్డ్గా అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను. కాబట్టి నా ఎఫెక్ట్కి మీరు ఏం చేయాలంటే ప్రతి వీడియోను కూడా లైక్ చేసేయండి. ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేసి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అమ్మా. ప్రతి ఒక్కరూ లైక్ చేసినట్లయితే మీ ఎక్కువ మంది ఫ్రెండ్స్కి అయితే రీచ్ అవుతుంది. అట్లా మన బోత్ ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి అందరి విద్యార్థులకి, యాక్చువల్గా ఇది సెంట్రల్ సిలబస్ కాబట్టి మన ఇండియాలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఇది ఉపయోగపడుతుంది. 10th చదువుతున్న CBSE సిలబస్ చదువుతున్న ప్రతి వ్యక్తికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మన ఏపీలో స్టేట్ సిలబసే CBSE కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి మీరు లైక్ చేస్తే చాలు. లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా గ్రూపుల్లో కూడా వీటిని షేర్ చేసేయండి. వీలైతే మీ వాట్సాప్లో స్టేటస్ పెట్టండి. సో చూసారు కదా, ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు 90+ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. వీడియో లెంత్ ఎక్కువైనప్పటికీ చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ అయితే మీకు వస్తాను. అంతవరకు బాయ్.